దేవిగా రూపుదిద్దుకున్నది. శోభాను కార్తీక బహుళ షష్ఠి బుధవారము పునర్వసు నక్షత్రంలో 18/11/1942 బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4:20 హైమవతి దేవి అవతరించింది. శుద్ధతత్వ గుణాలైన ఓర్పు, త్యాగనిరతి, జీవకారుణ్యం, వైరాగ్యం మొదలైన లక్షణాలు బాల్యం నుండే హైమవతిలో కనిపించేవి. ఇష్టం లేనిదే కష్టం, భరించలేనిదే బాధ అన్నట్లు ఇతరుల కష్టాలను వ్యధలను చూచి ఈశన్ మాత్రము భరించలేక బాధపడుతుండేది. బాధలు లేని జన్మ ఫలప్రదం కాదు. సమ్మెటి దెబ్బలు పడితేనే బంగారానికి కాంతి వచ్చేది. చిన్నతనంలో దత్తాత్రేయ స్వామి సృష్టి వంటి జ్ఞానాన్ని పొందినట్టు పక్షులను, పువ్వులను, జీవరాశులను చూచి విషయాలను తెలుసుకుంటూ ఉండేది. ఎప్పుడైనా జంతువులు ఒకటికి ఒకటి రక్కుకున్నా, ఏ పిచ్చుక పిల్లో పొరపాటున జారిపడ్డా, ఏ పూల తీగైనా పిల్లలు తింపినా చూచి బాధపడేది. ఈ జీవకారుణ్యం అందరూ గమనించిన లక్షణం. తనకు ఎవరు ఏది ఇచ్చినా ఇతరులకు పెట్టి సంతోషపడుతుండేది. వంశానుగతంగా వచ్చిన శిరోవేదన ఓర్పుతో భరించేది కానీ ఇతరులకు చెప్పేది కాదు. తనకేదైనా కావాలని ఎప్పుడు ఎవరిని కోరేది కాదు. పరుషమైన మాట ఎప్పుడు హైమ నోటి వెంట రాలేదు. హైమ వైవాహికం మీద ఆసక్తి ఉండేది కాదు. ఆమె విరాగి. వీటిని బట్టి చూస్తే హైమవతి కారణ జన్మురాలు అనేది నిస్సంశయంగా తెలుస్తుంది. హైమ దైవత కావటానికి ప్రధాన కారణం హైమ చేసిన తపస్సు అమ్మ నుండి వచ్చింది. అమ్మలో చేరాలనేది హైమ తపన. ఒకరు అమ్మ పాదాలు కడుగు మనకు తెలియజేయడానికి హైమను దేవతను చేసి గుడిగట్టించి తాను పూజించింది. నాన్నగారి చేత పూజింపచేసింది. లోకం చేత ఆరాధింపచేస్తున్నది. హైమ దేవాలయంలో చేరకముందు ఇతరుల అవస్థలు, బాధలు చూడలేక అమ్మను నివృత్తి చేయమని అర్థించేది. అమ్మ నవ్వుతూ, నువ్వు చేయరాదా అంటే, నా వల్ల అయితే నీ దాకా రాణిస్తానా అన్నది. ఏమో, ఆ రోజు వస్తుందేమో, ఎవరు చెప్పగలరు. అయినా ముందు నిన్ను చూచిన తరువాతే నా దగ్గరకు వస్తారు అని దృఢంగా చెప్పింది అమ్మ. అదే తరువాత నిజమైంది. హైమను దర్శనం చేసుకుని అనసూయేశ్వర ఆలయంలో ప్రవేశిస్తున్నాం. ముందు ముందు హైమను ఆరాధించే అవసరం వస్తుందనే దానికి సూచనగా అమ్మ ఒకసారి హైమ పుట్టిన రోజున తన నగలన్నీ హైమకు అలంకరించి కిరీటం పెట్టి రాధాకృష్ణారెడ్డి రావమ్మ హైమమ్మ మమ్ముల బ్రోవ రావమ్మ అని పాడుతుండగా, గోపాలన్నయ్య జేగంటలు కొడుతుండగా హైమమ్మ అమ్మ అంతరాలయం నుండి బయటకు వచ్చి కుర్చీలో కూర్చునగా అమ్మ అక్కడ వారందరి చేత హైమకు నమస్కారం చేయించి హైమ పక్కనే ఉన్న బుట్టలో నుండి తలా 2 గారెలు పంచిపెట్టింది అందరికీ. హైమ దేవాలయంలో చేరిన రోజు నుండి భద్రాద్రి రామశాస్త్రి గారి చేత అభిషేకాలు, తిరుమలమ్మ అన్నపూర్ణమ్మలచే లలితా సహస్రనామ పూజలు జరిగాయి. అలాగే 3వ రోజున రాచల లక్ష్మీనారాయణ రాయచూరు నుండి జిల్లేలమూడి రాగా హైమను ప్రతిష్ఠించిన స్థలంలో లక్ష్మీనారాయణ నామాలు చెబుతుండగా అమ్మ కుంకుమ పూజ చేసింది. అందరి చేత చేయించింది. హైమ కోరినట్టుగానే హైమను తన భౌతికంగా ఉండగానే తనలో కలుపుకొని తనలోని అగ్నిని హైమ శరీరంలోకి ప్రవేశింపచేసి ప్రాణం పోసి మంత్రోపదేశం చేసి సిద్ధాసనం చేయించి ధ్యాన సమాధిలో కూర్చోబెట్టి సహస్రారాన్ని చిట్లింపజేసి రక్త ప్రసరణ కావించి మనందరికీ దేవతను చేసి ఎవరు ఏమి తెచ్చినా హైమకు ఇచ్చిరండని ఆదేశించి ఆరాధ్య దేవతను చేసింది. అమ్మ హైమను గురించి చెప్తూ, హైమలో వినాయకుడు, కుమారస్వామి, ఆంజనేయుని తేజస్సులు త్రిపుటిగా చేసి ఉన్నది అన్నది అమ్మ. పార్వతీదేవి వినాయకుని సృష్టించినట్టు, రామనామ బలంతో ఆంజనేయుడు అజేయుడైనట్లు, తారకాసుర సంహారం కోసం దేవతలంతా కుమారస్వామి ఆవిర్భావోత్సవానికి తోడ్పడినట్టు ఆ ముగ్గురి అంశలు హైమలో మిళితమై ఒక నూతన శకం ఆరంభమైందేమో అనిపిస్తున్నది. అమ్మ పలికినట్టు నేను హైమకు దైవత్వం ఇచ్చాను అన్న మాట చూచిన హైమ మానవిగా పుట్టి మాధవిగా, జీవునిగా పుట్టి దేవునిగా, మృణ్మయిగా ఉన్న చిన్మయిగా మారి మన అందరికీ ఆరాధనీయమైనది. బంగారు తల్లి హైమమ్మ దేవతైనది. హైమ దేవతై ఎందరికో ఆరాధ్యమై కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కామితార్థ ప్రదాయిని అయి కల్పవృక్షమై అలరారుతున్నది. చిన్మాత్రగా శరీరంలో ఉన్న రోజులలోనే కొందరిచే భావింపబడిన హైమమ్మ నేడు అందరి చేత పిలిస్తే పలికే పరమ కారుణ్యమూర్తిగా, వరదాయినిగా, సులభ సాధ్యగా భావింపబడుతున్నది. దీక్షతో ప్రదక్షిణాలు చేసిన వారికి అపేక్షతో దివ్యానుగ్రహం ప్రసాదిస్తున్నది. పిల్లలు లేని వారికి పిల్లలు, పెళ్లి కాని వారికి పెళ్లి, ఆరోగ్యవంతులకు అనారోగ్యవంతులకు ఆరోగ్యం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఏది కావాలంటే అది ఆర్తితో అర్థించిన వారికి అనుగ్రహిస్తున్నది అమ్మ. హైమ అమ్మ బింబ ప్రతిబింబాలు. ఇది అమ్మ